ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎవరైతే దేవునికి నిజంగా మొరపెడతారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. నిజంగా దేవుణ్ణి కలిగిన స్థితిలో యథార్థంగా మనం జీవిస్తూ ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో ఆయన మనకు సమీపంగా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవునికి తమ యొక్క నిజ స్థితిని తెలియజేశారో, తాము చేసిన తప్పును గ్రహించుకొని ఎప్పుడైతే వాటిని సరిదిద్దుకుని దేవునికి ప్రార్థించారో, దేవుడు వారికి సమీపంగా ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే మనం నిజంగా అనగా పవిత్రమైన హృదయముతో దేవునికి మొరపెట్టేవారముగా మనం ఉండాలి. మనలో కల్మషం అనేది ఉండడానికి వీలు లేదు. హన్న షీలోహు పట్టణానికి ఏటేటా వెళ్తూ ప్రార్థించింది కానీ ఆ ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే దేవునికి తన హృదయాన్ని పరిశుద్ధపరుచుకుని తనలో ఉన్న అసూయను, ద్వేషాన్ని, కల్మషాన్ని తీసివేసుకుని దేవునికి మొరపెట్టిందో, దేవుడు ఆ మొర ఆలకించి తన యొక్క జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేసి శ్రేష్టమైన కుమారుని దేవుడు అనుగ్రహించాడు. మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభువు మన మనవి ఆలకించడు. కనుక దేవునికి నిజముగా అనగా పవిత్రమైన హృదయముతో ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు మనకు సమీపంగా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. మన శ్రమల నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. మన జీవితంలో సమృద్ధైన మేలులో ఆయన అనుగ్రహిస్తారు. గనుక నిజముగా దేవునికి మొరపెట్టి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు తోడుగా, మీకు సమీపముగా ఉంటూ మీ ప్రతి సమస్యలో నుండి దేవుడు మిమ్మల్ని విడుదల కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో దేవా మాకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే నీకు నిజంగా మొరపెడతారో వారికి సమీపంగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నాం. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరని చెప్పి నీకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. కనుక దేవా, హృదయాన్ని పరిశుద్ధపరుచుకుని ఎప్పుడైతే నీకు మొరపెడతారో వారికి సమీపంగా ఉంటావు. కనుక దేవా, అటువంటి స్థితి ప్రతి ఒక్కరికి కలిగి చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యలో ఉన్నారో వారి సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. ఎవరైతే మానసికమైన ఇబ్బందుల్లో ఉన్నారో దేవా, నీకు వాక్యం ద్వారా వారి యొక్క జీవితాల్లో నెమ్మది కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.